సింహాచలం కొండ మీద జరిగిన ప్రమాదంపై స్థానికంగా ఉన్న విహెచ్పి నేతలు మండిపడుతున్నారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? అసలు వారు ఏమనుకుంటున్నారు? ఎందుకు అంతలా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్న విషయాలు మనతో మాట్లాడడానికి పూడిపెద్ది శర్మ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఎప్పుడైనా ఇటువంటి సంఘటన జరిగిందా? అసలు ఆ ప్రహరీ గోడ నిర్మించి ఎన్ని రోజులైంది? ఎందుకు దాంట్లో ఏమైనా నాణ్యత లోపం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇది పూర్తిగా ఇక్కడ ఉండేటువంటి రాజు గారి లోపం అండి. ఒక ఈఈగా పనిచేస్తూ దేవస్థానంలో సివిల్ ఇంజనీర్ అయ్యుండి నాణ్యత లేకుండా కట్టినటువంటి గోడ అతి స్వల్ప కాలంలో కూలిపోవడం అంటే ఎవరి వైఫల్యం తెలుస్తుంది కదా మనందరికీనూ. అది శ్రీనివాసరాజు గారి వైఫల్యం. మరి దానికి ఎంత చెల్లిస్తున్నారు, ఎంత పుచ్చుకుంటున్నారు, వీళ్ళ జేబులోకి ఎంత వెళ్తోంది అనేది కూడా మాకు తెలియాలి. ఇప్పుడు రెండోది, అక్కడ ఎవరైతే స్థానాచార్యులు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకయ్యా స్థానాచార్యులు బాధ్యత వహించాలి అని మీరు అనొచ్చు. అయ్యా, మృతా శౌచంతో ప్రోటోకాల్ ఆఫీసులో వచ్చి పనిచేస్తూ ఉంటే, మృతా శౌచము అని అనగా తల్లిపోయి 12 రోజులు కూడా కాదు, 2-3 రోజులులోనే ఆఫీసుకు వచ్చి తను అక్కడ కూర్చొని ఆ మైలుతోని అందరినీ ముట్టుకొని, ఆ ముట్టుకున్నటువంటి వాళ్ళు భగవంతుడి దర్శనానికి వెళ్తే అక్కడ మైలు ఉండదా? సంప్రోక్షణ చేయవలసినటువంటి అవసరం లేదా? ఈ విషయం సాక్షాత్తు ఈవో గారికి తీసుకొని వెళ్ళి చెప్పి, స్థానాచార్యుల వారికి చెప్పి పట్టించుకోకుండా చందనయాత్ర చేశారు. కనుక ఇటువంటి దుర్ఘటనలు జరగక ఏం జరుగుతాయి? ఈ దుర్ఘటనకి పూర్తిగా కారకులు మొట్టమొదట ఈ శ్రీనివాసరాజు గారు, రెండోది స్థానాచార్యుల వారు. విశ్వ హిందూ పరిషత్ చెప్తోంది వీళ్ళని కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించకపోతే విశ్వ హిందూ పరిషత్ ఉద్యమిస్తుందని చెప్పి మీ ముఖంగా చెప్తున్నాను. సార్, ఇప్పుడు సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని చెప్తున్నారు, కానీ ఎటువంటి పరిస్థితి కనబడుతుందా? కేవలం 2 రోజుల క్రితం నిర్మించిన గోడ నాణ్యత లోపంతో కూలిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందని మీరు అర్థం చేసుకుంటారు? అయ్యా, గోడలు కూలిపోయేటట్టు లేకపోతే తోవలు బాగులేనట్టు పంపించడం అనేది సామాన్య భక్తులకే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రూపాయి తీసుకొని వచ్చి చుండీలో వేస్తారు. 1000 రూపాయలు, 2000 రూపాయలు, 10,000 రూపాయలు టికెట్లు కొనుక్కొని వెళ్ళలేరు. 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 1,500 టికెట్లు కొనుక్కొని వెళ్ళే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి తీసుకొని వెళ్తారు. కానీ వాళ్ళు రూపాయి ఉండిలో వేయరండి. ఈ వెళ్ళే సాంద్రత కంటే సామాన్య భక్తుడు ఉండిలో వేసే డబ్బులే చాలా ఎక్కువ. సామాన్యుడు భక్తుడికి ఏదో మేము చేస్తున్నాం అంటారు, కానీ ఏమీ చెయ్యదు ఈ ఎండోమెంట్ వ్యవస్థ. కేవలం ఇదొక బిజినెస్, వ్యాపార సంస్థగా వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి మాత్రమే ఎండోమెంట్ పనిచేస్తోంది. వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మా దేవాలయం ఎంప్లాయీస్ ఆడక తప్పడం లేదు. ఈ మరణానికి ఎవరు బాధ్యత వహించాలంటారు? ఈ మరణానికి పూర్తిగా బాధ్యత వహించవలసింది శ్రీనివాసరాజు గారు, స్థానాచార్యుల వారు. ఎందుకు అనంటే మైలైడిపోయినప్పటికీ సంప్రోక్షణ చెయ్యకుండా ఉండడము, 2 నాణ్యతా లోపంతో కట్టినటువంటి గోడ, ఈ రెండిటికీ కూడా బాధ్యత వహించవలసింది ఈ ఇద్దరును. ఈ ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగాయి సార్? ఎప్పుడూ జరగలేదు మాకు తెలిసి. గత 40 సంవత్సరాలుగా నాకు ఎరికి నేను వెళ్తున్నాను, ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇదే ప్రప్రథమం. ఈ జరగడానికి కారణాలు ఇవి. పైన భక్తులకి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారంటున్నారు ప్రభుత్వం కానీ అధికారులు. అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేననే చెప్పాలి. ఎంచేతానంటే ఎండోమెంట్ ఏం చేస్తోందండి? ఇది ఒక వ్యాపార సంస్థ కింద తీసుకుంటోంది తప్ప భక్తులకి ఎటువంటి సదుపాయాలు చేయడం లేదు. ఇది మటుకు 100కి 100 కరెక్ట్. సింహాచలం కొండ మీద కనీసం వచ్చిన భక్తులకు కనీస మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయలేకపోయిందని, అలాగే నాణ్యత లోపం వల్లే గోడ కూలిపోయి 7 మంది భక్తుల మరణానికి కారణమయ్యిందని, దీనికి ప్రభుత్వము స్థానికంగా ఉన్న అధికారులే బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా జరగని విధంగా గోడ కూలి 7 మంది సింహాచలం కొండ మీద మరణించడాన్ని దురదృష్టకరంగా పోలుస్తున్నారు. అంతేకాకుండా ఒక వ్యక్తి ఇంట్లో మరణంతో ఈ ఆలయంలోకి ప్రవేశించడం వల్ల కూడా ఇటువంటి సంఘటన జరిగిందని ఇక్కడున్న పూడిపెద్ది శర్మ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, సింహాచలం నుంచి.